ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. కీర్తన గ్రంథము 107:22. అర్పణ అంటే ఏంటి? దేవునికి అర్పించేది. కృతజ్ఞత అర్పణ అంటే దేవునికి స్తుతులు చెల్లించడం. నువ్వు నిరాశ నిస్పృహలో కృంగి ఉన్నప్పుడు, నీ జీవితాన్ని కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని బోధించబడిన మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని కూడా బోధించబడ్డాం. అనేకుల ఇళ్లలో ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది అనే మాటలతో కూడిన ఫ్రేములు గోడలపై వేలాడుతుంటాయి. ఈ చిన్న మాట అనేకుల జీవితాలలో ఆశీర్వాదకరమైన ఫలితాలనిచ్చింది. అనుమానం లేదు. అవును, ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు మనం పట్టుదలగా ప్రార్థించిన శత్రువైన సాతానుడు ఒక్క అంగుళం కూడా ప్రక్కకు కదలని సందర్భాలు మన జీవితాల్లో ఎన్నెన్నో. నా అనుభవం కూడా అది. తీవ్రమైన ఒత్తిడి కూడా నేను వెళ్తున్న సమయంలో ఎంత ప్రార్థించినా ఫలితాలు కనిపించని సందర్భాలు ఎన్నెన్నో. అనేకసార్లు ప్రార్థన నా పరిస్థితిని మార్చలేకపోయింది. అప్పుడు నేను ఒక గొప్ప రహస్యాన్ని కనుగొన్నాను. స్తుతి పరిస్థితుల్ని మార్చివేస్తుంది. ఇది నేను కనుగొన్న ఆ రహస్యం. మనం విశ్వాసంతో ప్రార్థించిన తర్వాత స్తుతించడం ప్రారంభించాలి. స్తుతిలో శక్తి ఉంది. ఒక వేసవి సంధ్యా సమయం మా ఇంట్లో అతిథిగా ఉన్న ఒక మిషనరీ మా పూతోటలో సరదాగా షికార్లు చేసేందుకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత అతడు తిరిగొచ్చాడు. అతడి చేతిలో ఒక అందమైన తెల్ల పావురం ఉంది. దాని రెక్కల్లో ఒకదానికి గాయమైన కారణంగా అది ఎగరలేకుండా ఉంది. దయనీయమైన దాని పరిస్థితి పట్ల జాలిపడిన ఆ మిషనరీ ఆ పాత అట్టపెట్టును దానికి గూడుగా తయారు చేసి దానిని అందులో పెట్టి 3 పూట్ల దానికి ఆహారం పెడుతూ దానిని కంటికి రెప్పలా చూసుకోసాగాడు. రోజులు గడిచే కొద్దీ ఆ పావురం అతడికి బాగా మచ్చికయ్యింది. తనలాంటి అందమైన పక్షులు ఆకాశంలో విహరించడం చూసి అది బాగున్న ఒక్క రెక్కతో ఎగరడానికి ప్రయత్నిస్తోంది. కాని ఎగరలేకపోతుంది. విరిగిన దాని రెక్కని చూసి నాకు జాలేసింది. మనలో అనేకుల పరిస్థితి కూడా అలానే ఉంది కదూ. ఒక్క రెక్కతో ఎగరాలని మనం ప్రయత్నిస్తున్నాం, అందుకే ఎగరలేకున్నాం. ప్రార్థన మన హృదయాలలో నుంచి నిరంతరం పైకి వెళ్తూనే ఉంది. అనేక విషయాల్లో విడుదల కోసం మనం ప్రార్థిస్తుంటాం, కానీ ఒక్క విడుదల కోసం మాత్రం మనం ప్రార్థించడం లేదు. మనల్ని ఆవరించిన ఆ కారు మబ్బుని అసలు మనం గుర్తించడమే లేదు. ప్రార్థనా రెక్కని నిరంతరం మనం రెప్పరెప్పలాడిస్తున్నాం, కానీ స్తుతి రెక్కని మనం కదిలించడమే లేదు. ఈ విషయంలో మనం బందీగా ఉన్న ఆ పావురం లాగానే ఉన్నాం. గతంలో శ్రమలు, కష్టాలు మనల్ని కృంగదీసిన గాఢాంధకారపు గడియల్లో మనం దేవుణ్ణి బాగానే స్తుతించాం. అది మనల్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది. ఆ సమయంలో మన విశ్వాసం వినువీధిలో విహరించింది. మన నిరీక్షణ నింగిలోని తారల్ని ముద్దాడింది. కానీ ఇప్పుడు మాత్రం స్తుతి అనే మాటని మనం పూర్తిగా మరిచిపోయాం. ఒకవేళ జ్ఞాపకానికి వచ్చినా అప్పుడప్పుడు మాత్రమే జ్ఞాపకానికి వస్తుంది. మనం ఒక నూతనమైన విధానంలో శత్రువుపై దాడి చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. మనం శత్రువుపై విజయ ధ్వజాన్ని ఎగురవేసేందుకు ఒక అద్భుతమైన రహస్యాన్ని ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. మన ప్రార్థనా జీవితాలు పూర్తిగా రూపాంతరం చెందాలి. మన ఆత్మలు ఆకాశ మహాకాశాలను దాటుకుంటూ దేవుని వద్దకు చేరుకోవాలంటే మనకు 2 రెక్కలు కావాలి. ఒకటి ప్రార్థన, మరొకటి స్తుతి. ఈ 2 రెక్కలు ఉంటేనే మనం ఎగరగలిగేది. ప్రార్థన అడుగుతుంది, స్తుతి జవాబు పొందుతుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.